నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సిక్కు సోదరులు చేసిన త్యాగాలను దేశం ఎన్నటికీ మరవబోదన్న ప్రధాని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సమ్మిళిత వృద్ధి దిశగా పనిచేస్తున్నామన్న అమిత్ షా గడిచిన 7 ఏళ్లలో ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల మెప్పు పొందారని ప్రశంస ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టిన రాష్ట్ర సర్కార్ జనవరి 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు బహిరంగ సభలు నిషేధం సిద్దిపేటను విత్తనోత్పత్తి కేంద్రంగా మారుస్తామన్న మంత్రి హరీష్ రావు త్వరలో దుబ్బాకకు బస్తీ దవాఖానాను తీసుకొస్తామని వెల్లడి దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రేమాభావం క్షమాగుణంతో మెలగాలని సూచించిన పాస్టర్లు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వివరాలు చూద్దాం. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సిక్కు సోదరులు చేసిన త్యాగాలను దేశం ఎన్నటికీ మరవబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సిక్కు సోదరులు సోదరీమణులు చేసిన త్యాగాలను ప్రధాని స్మరించుకున్నారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సిక్కులు ఎదురొడ్డిన విషయాలు ప్రధాని గుర్తు చేసుకున్నారు. గుజరాత్లోని కచ్లో గురుప్రబ్ ఉత్సవాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొని మాట్లాడారు. సిక్కు గురువుల త్యాగాలు అనిర్వచనీయమని, వారి ప్రబోధనలు సమాజ హితానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. కల్సా పంత్ గుజరాత్కే చెందిందని గుర్తించిన 4వ సిక్కు గురువు భాయ్ ముఖం సింగ్ ను గుజరాత్ ప్రజలు ఎన్నటికీ మరువరని కొనియాడారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కోసం దేశంలోని ప్రతి పౌరుడు కలలు కంటున్నారని తెలిపారు. ఆ దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మోదీ పేర్కొన్నారు. यहाँ की दीवारों पर गुरुवाणी अंकित की गई. इस प्रोजेक्ट को तब यूनेस्को ने सम्मानित भी किया था. गुरु नानक देव जी ने अपने संवादों में कहा है, गुर प्रसादी तनु हरि लाभ है, मिटे अज्ञान होई उजियारा. अर्थात गुरु के प्रसाद से ही हरि लाभ होता है, यानी ईश्वर की प्राप्ति होती है और अहम का नाश होकर प्रकाश फैलता है. हमारे सिख गुरुओं ने भारतीय समाज को हमेशा इसी प्रकाश से भरने का काम किया है. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గడిచిన 7 ఏళ్లలో అవినీతి రహిత పాలన అందిస్తున్న ప్రధాని మోదీ పట్ల ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో సమ్మిళిత వృద్ధి కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది చేస్తున్నామని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేను నిర్వహించుకుంటున్నామని అన్నారు. बहुत कम कालखंड मिला, मिली जुली सरकार थी, ढेर सारी मर्यादाएं थी, फिर भी उन्होंने ये पूरा प्रयास किया कि आने वाले दिनों में सरकारें कैसी चलनी चाहिए, इसका एक मजबूत और अच्छा उदाहरण भारत के लोगों के सामने रखा जाए. सुशासन सप्ताह मनाने का जो निर्णय देश के प्रधानमंत्री जी ने किया और अमृत महोत्सव, आजादी के अमृत महोत्सव के वर्ष में किया, इससे ये सुशासन सप्ताह का कंसेप्ट, सुशासन का कंसेप्ट दिल्ली से निकलकर, राज्य की राजधानी से निकलकर, जिलों से गुजरते हुए गांव तक पहुंचाने का काम हुआ है. और ढेर सारे गांवों में पटवारी से लेकर यहां पर भारत सरकार के मंत्रिमंडल सचिव तक ये पूरी व्यवस्था को आज सुशासन सप्ताह का परिचय हो गया, सुशासन शब्द का परिचय हो गया. जब 2014 में ये सरकार आई तो साल भर में
हमारे ग्रीवेंस सेल में 2 लाख शिकायतें आया करती थी। आज बढ़कर उनकी संख्या लगभग 25 लाख हो चुकी है। 12-13 गुना वृद्धि। और इसलिए हुआ कि कड़ी मेहनत और कड़ी समर्पण के साथ दिन रात मेहनत करके हमने एक टाइमलाइन फिक्स की। लोगों में ये विश्वास पैदा हुआ कि जो वो शिकायत करते हैं उसका निवारण होता है, वरना शिकायतें पहले पड़ी रहती, लोगों का विश्वास उठ गया था। प्रति सप्ताह हम इसका आंकलन करने लगे, 95 से 100% प्रति सप्ताह इसका निवारण होने लगा। ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకుని విపత్తు నిర్వహణ చట్టం కింద ఆంక్షలు అమలు చేయనుంది. కొన్ని నియంత్రణ చర్యలతో జనసమూహం గుమిగూడ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. వేదికల ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించే విషయమై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి ₹1000 జరిమానా విధిస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్సీలు తాజా ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఢిల్లీలోని అటల్ స్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారకం వద్ద రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పుష్పాంజలి ఘటించారు. ఆయన సేవలను కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా తదితరులు వాజ్పేయికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాజ్పేయి 3 సార్లు ప్రధానిగా సేవలందించారు. అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ 2018 ఆగస్టు 16న 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 2015లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రపంచంలోనే గొప్ప నేతగా కీర్తి గడించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాజ్పేయి గొప్ప పరిపాలనాధ్యక్షుడని కొనియాడారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో వాజ్పేయి జయంతి కార్యక్రమం నిర్వహించారు. కిషన్ రెడ్డి, భాజపా రాష్ట అధ్యకుడు బండి సంజయ్, రాజాసింగ్, విజయశాంతి కార్యక్రమంలో పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు వాజ్పేయి గురించి తెలియజేయాలని, నవశకానికి వాజ్పేయి నాంది పలికారని గుర్తు చేశారు. వాజ్పేయి ఆశయాలను మోదీ అమలు చేస్తున్నారని అన్నారు. గొప్ప వ్యక్తిత్వము, వారి మాట వినాలనేటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసము, మరి వారి వ్యక్తిత్వము చాలా అరుదైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటారు. వారు ప్రపంచంలో ఉన్నటువంటి నాయకుల్లో ఒక గొప్ప నాయకుడుగా వారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేరు తెచ్చుకున్న విషయం మనకు తెలుసు. వారు ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రుల సమావేశాలు నిర్వహించిన వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని దేశ అధినేతలు వారికి ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. వారి హయాంలో అనేక రకాల అద్భుత కార్యక్రమాలు నిర్వహించారు. వ్యక్తిగతంగా నేను 1980లో ముందే పార్టీలో చేరినప్పటికీ 80 నుంచి పార్టీ ఆఫీసులో ఉండడంతో వారికి వ్యక్తిగతంగా అనేక సంవత్సరాల పాటు సేవ చేసే అవకాశం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాల అనుకూలమని, త్వరలోనే సిద్దిపేటను సీడ్ హబ్ గా మారుస్తామని రాష్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.
సిద్దిపేటలో రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ భవనానికి విత్తన గోదాము నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను రైతులు సాగు చేయాలని రైతులకు సూచించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఐసీయూ కేంద్రాలు వచ్చాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి అన్నారు. 30 పడకల నుంచి 100 పడకలకు పెంచిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గతంలో ఉమ్మడి మెదక్లో ఒక్క ఐసీయూ కేంద్రం కూడా లేదని, ఈ 100 పడకల ఆసుపత్రితో పాటు ఐసీయూ పడకలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మనం ఈ ఆసుపత్రి మీద ఖర్చు పెట్టి అధునాతన సౌకర్యాలతో ఉన్నటువంటి ఆసుపత్రిని ఇవాళ దుబ్బాక ప్రజలకు మనం అందించుకున్నాం. మరి మా గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వస్తే నాకేమన్నా అభినందనలు చెప్తారేమో అనుకున్నా. కానీ పెద్ద కార్యక్రమాలు ఇన్ని కావాలని చెప్పి మా ఎంపీ గారు అయితే పెద్ద లిస్టే చదివేసిండ్రు. కానీ అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు మరి ఎంతైనా నా మీద ఉండే స్వతంత్రం కావచ్చు, మా ఎంపీ గారు చాలా విషయాలు నా ముందు పెట్టిండు. కానీ నాకు కూడా బాధ్యత ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి దుబ్బాకన్నా చాలా ప్రేమ, దుబ్బాక ప్రజలన్నా ముఖ్యమంత్రి గారికి అమితమైనటువంటి అభిమానం మన ముఖ్యమంత్రి గారికి. అందువల్ల ఆ నమ్మకంతోనే నేను కూడా ఇలా మా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే దుబ్బాకకి ఇస్తున్నామంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా బాగా చేసినవని నన్ను మెచ్చుకుంటారనే నమ్మకం నా మీద ఉంది. ముఖ్యమంత్రి గారికి అంత ప్రేమ ఉంటుంది దుబ్బాక మీద. పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు త్వరలో రైతులకు అందనుంది. యాసంగ సీజన్ కు సంబంధించిన సాయాన్ని ఈ నెల 28 నుంచి అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సీజన్తో పోలిస్తే ఈసారి రైతు బంధు సాయం పొందే లబ్దిదారుల సంఖ్యతో పాటు అందించే నగదు మొత్తం కూడా పెరగనుంది. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల జారీతో లబ్దిదారుల సంఖ్య పెరిగింది. సాగు చేసే భూముల విస్తీర్ణం కూడా పెరిగింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ అనుసంధానం కూడా పూర్తి కావడంతో రైతు బంధు సాయం పొందే వారితో పాటు భూ విస్తీర్ణం పెరిగింది. వానాకాలం సీజన్లో 61.08 లక్షల మందికి 7,377 కోట్ల రూపాయలు రైతు బంధు సాయంగా అందించారు. యాసంగ సీజన్లో లబ్దిదారుల సంఖ్య 66.56 లక్షలకు పెరిగింది. వారికి 7,600 కోట్ల పైగా సాయం అందనుంది. సాగయ్యే భూముల విస్తీర్ణం పెరగడంతో మరో 300 కోట్ల మేర అదనంగా రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. దేశానికి 3 సార్లు ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ఎంపీ సోయం బాపురావు అన్నారు. పీఎం సడక్ యోజన ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం రవాణా వ్యవస్థను మెరుగుపరిచారని గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 97వ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో సుపరిపాలనా దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ సోయం బాపురావు అటల్ బిహారీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో సుపరిపాలన అందించిన ఘనత వాజ్పేయికి దక్కిందన్నారు. మారుమూల ప్రాంతాలలో అన్ని గ్రామాలలో కూడా చాలా గ్రామాలలో ప్రధానమంత్రి ఏదైతే సడక్ యోజన ఏదైతే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్లన్నీ గ్రామీణ ప్రాంతాలలో రోడ్స్ అన్ని కూడా ఎవరి వలన పోయినాయి అంటే అది కేవలం వాజ్పేయి ద్వారానే పోయినాయి అనేది కూడా ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ పోయినా ప్రధానమంత్రి సడక్ యోజన వాటికే బోర్డులు కనబడుతున్నాయి. ఆ విధంగా అనేక గ్రామాలు అప్పట్లో వారు ప్రధానమంత్రి కాకముందు అప్పట్లో అనేక గ్రామాలలో రోడ్లు లేకుండా ఇబ్బంది పడుతుండే. కానీ వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని గ్రామాల్లో భారతదేశంలో ఉన్న మారుమూల ప్రాంతాలలో కూడా అనేక గ్రామాలలో రోడ్లు వేయడం జరిగింది. అదే రకంగా ఇవాళ నేషనల్ హైవేస్ ఏదైతే వారు ప్రారంభించిండ్రు కాబట్టి ఇవాళ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర వాజ్పేయి గారు ప్రధానమంత్రి లేనప్పుడు మనం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ పోవాలంటే 12 గంటలు పడుతుంటాయి. కానీ ఆ విధంగా కాకుండా ఇవాళ వాజ్పేయి గారి వారి కృషి వలన ఇవాళ హైదరాబాద్ కూడా మనము 3-4 గంటల్లో పోతున్నాము అంటే అది కేవలం పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెల రూపురేఖలు మారుస్తోన్న రాష్ట్రం మరో ఘనతను సాధించింది. ఓడీఎఫ్ ప్లస్ హోదా పొందిన గ్రామాల్లో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ చాలా ముందంజలో ఉంది. స్వచ్ఛ భారత్లో భాగంగా మహిర్భూమి రహితంతో పాటు ఇతర ప్రమాణాలు పాటిస్తున్న గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్ ప్లస్ హోదా ఇస్తోంది. దేశవ్యాప్తంగా 17,684 గ్రామాలకు ఇప్పటివరకు ఓడీఎఫ్ ప్లస్ హోదా లభించగా ఇందులో తెలంగాణకు చెందిన గ్రామాలే ఏకంగా 6,537 ఉన్నాయి.
ఓడీఎఫ్ ప్లస్ హోదా పొందిన మొత్తం గ్రామాల్లో 3వ వంతుకు పైగా రాష్ట్రానికి చెందిన గ్రామాలే ఉండడం విశేషం. 3,623 గ్రామాలతో తమిళనాడు 2వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటే ప్రధాన చర్చిలన్నీ క్రైస్తవులతో కిటకిటలాడాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మానవత్వాన్ని చాటిన యేసుక్రీస్తు బోధనలను గుర్తు చేసుకుంటూ ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలోని 3 లక్షల మందికి ప్రభుత్వం కానుకలు అందించింది. ప్రపంచ ప్రసిద్ధి మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఎస్ చర్చిలో సిలువ ఊరేగింపు మొదటి ఆరాధనకు చర్చ్ బిషప్ సాల్మన్ రాజు హాజరయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. క్రిస్మస్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో విద్యుత్ కాంతులేనుతూ చర్చ్ మెరిసిపోయింది. దేవుని ఆలయంలోనికి వచ్చి ప్రభువును దర్శించుకోవడానికి వస్తున్నారు. అన్ని విధములైనటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయి. వారికి కావాల్సినటువంటి లా అండ్ ఆర్డర్ ప్రకారం సెక్యూరిటీ కూడా దాదాపు 500 మంది పోలీస్, 1 డిఎస్పీలు, 8 మంది సిఐలతో ఎస్పీ గారు చేసినటువంటి ఈ యొక్క సెక్యూరిటీ సంబంధమైన అరేంజ్మెంట్ బట్టి వారికి కూడా నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మెదక్ చర్చ్ బిషప్ సాల్మన్ రాజు హైదరాబాద్, సికింద్రాబాద్లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిల్లో విద్యుత్ దీపాల వెలుగులతో అలంకరించారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ, సెయింట్ ఆన్స్ చర్చిల్లో వేలాది మంది క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారు. ఫాదర్ వినోద్ సెయింట్ మేరీ చర్చ్ హైదరాబాద్ అబిడ్స్ గన్ఫ్రాండిలోని కేథీడ్రల్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు శాంతి సహృదయంతో అందరూ ఉండాలని పాస్టర్ బాలశౌరి అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. It is the birthday of the Son of God who has come to be with us. God becoming man. His birthday is also our birthday because we become the children of God in the Son of God. హైదరాబాద్ అబిడ్స్ చాపెల్ రోడ్లోని మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాస్టర్ స్టీఫెన్ మాట్లాడుతూ ప్రజలు శాంతి సహృదయంతో మెలగాలని యేసుక్రీస్తు ప్రబోధించాడని ఆయన చెప్పారు. ನಾವು ಗಿಫ್ಟ್ಸ್ಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗದಿದ್ದಾಗ ಗೋಡೆ ಆಚರಣೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥ ವ್ಯಕ್ತಿಯ ಮುಖ ನಮ್ಮಿಂದ ನೋಡಿ ನೀವೇನು ತರಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಕೆಲವು ಸಾರಿ ಹಠ ಮಾಡಬಹುದು, ಚಿಕ್ಕವರಿಂದ ದೊಡ್ಡವರಿಗೆ. ಆದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸಹ ನಮ್ಮಿಂದ ಆತನು ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಬಹುಮಾನವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಯಾಕಂದ್ರೆ మనం చీకట్లో ఉన్నప్పుడు మనం సత్యంలోనికి, చీకట్లో ఉన్నప్పుడు వెలుగులోనికి, మరణం నుంచి జీవంలోకి నడిపించే దేవుడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచుతూ క్రిస్మస్ యేసు ప్రభు కేవలం పశువుల పాకలో మాత్రమే కాకుండా మన హృదయాల్లో, మన జీవితాల్లో, మనం చేసే ప్రతి పనుల్లో కనిపించాలని కోరుకుంటూ. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అందరినీ ప్రేమించి క్షమాగుణాన్ని కలిగి ఉండాలన్న యేసుక్రీస్తు సూక్తిని ప్రతి వ్యక్తి పాటించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో ప్రసిద్ధిగాంచిన సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రేమభావాన్ని, సేవా తత్పరతను, క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజుని పేర్కొన్నారు. యేసు ప్రభు దీవెనలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. ఈ పండుగను కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో వేడుకగా జరుపుకోవాలని కోరుకున్నారు. యేసుక్రీస్తు జన్మించినటువంటి దినాన్ని ప్రతి సంవత్సరం మనం ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంటాం. మరి యేసు ప్రభు వారు మనందరికీ సూచించినటువంటి సూక్తులు ఒకటే: అందరినీ ప్రేమించండి, క్షమాగుణాన్ని కలిగి ఉండండి, నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో పరులను కూడా అంతే ప్రేమించమని చెప్పి యేసు ప్రభు మనకు చెప్పారు. సో దాన్ని మనందరం కూడా
బైబిల్లో చదవడమే కాదు, ప్రార్థనలు చేయడమే కాదు, నిత్య జీవితంలో మనం ఆచరింపగలిగాలి. ప్రేమించడం అంటే అది కేవలం ఆర్థిక సహాయమే కాకపోవచ్చు. సహాయం ఏదైనా తోటి వారిని అందరూ ఆనందంగా ఉండాలి. అప్పుడే ఈ సమాజం ఆనందంగా ఉంటుంది, మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాం. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మనుషుల పట్ల కరుణతో ఉండాలని, సర్వ ప్రాణులను ప్రేమించాలని క్రీస్తు బోధించారన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ భాగంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మా కలెక్టర్ ప్రజలకు, మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు యేసు ప్రభువు కేవలం ఒక మతాన్ని కోసం జన్మించలేదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు జరుపుకునే ఏకైక పండుగ ఈరోజు క్రిస్మస్ పండుగ. అందుకే ఈ క్రిస్మస్ యేసు ప్రభు ఒక కులానికి, ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని దేశాలకు, ఈ ప్రపంచానికి దైవ సమానంగా భావించింది. కాబట్టి ఈరోజు యేసు ఈరోజు ఘనంగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఖమ్మం చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్రైస్తవులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం చర్చిలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. లోకరక్షకుడు యేసు ప్రభు జన్మించిన ఈ రోజుని ప్రపంచంలోని క్రైస్తవ సోదర సోదరిమణులతో పాటుగా మానవాళి మొత్తం కూడా చాలా సంతోషంగా జరుపుకుంటుంది. ఖమ్మంలో కూడా అన్ని మతాలని సర్వమత సౌభ్రాతృత్వంతో అందరినీ సమానంగా శాంతి మరియు సౌభ్రాతృత్వంతో మెలిగే వాతావరణంలో ఈ పండుగని అందరూ కూడా మనస్ఫూర్తిగా హ్యాపీగా జరుపుకునే క్రిస్మస్. ఈ క్రిస్మస్ తప్పకుండా ఈ కరోనాని జయించడం కోసం యేసు ప్రభు ప్రజలందరికీ కూడా మరి చల్లగా చూడటం కోసం ప్రార్థనలు జరిగినాయి. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవ సోదర సోదరులకి వారి ఇంట్లో కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా మంచి జరగాలని కూడా ప్రార్థన చేయడం జరిగింది. అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాటి మానవునికి సేవ చేయడమే సర్వమతాల సారాంశమని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాపులను శిక్షించి చీకట్లను తొలగించి వెలుగు నింపేందుకు అజ్ఞానాన్ని రూపుమాపడానికి యేసుక్రీస్తు జన్మించారని తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో మార్పు వచ్చిందని, ప్రత్యేకించి మహబూబ్నగర్ జిల్లాలో క్రైస్తవులకు సంబంధించిన పలు సమస్యలను తీర్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో గౌరవము, ఎంతో ఆప్యాయత, ప్రేమ, స్వేచ్ఛ, అందరికీ అన్ని రకాల వసతులతో పాటు అన్ని రకాల స్వేచ్ఛ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మనిషి జన్మ అనేది అద్భుతమైనటువంటి, కోట్లాది జీవరాశులు అత్యున్నతమైనటువంటిది మానవ జన్మ. ఈ మానవుడు ఏ జీవరాశి ఎప్పుడు పుట్టింది, ఈ భూమి ఎప్పుడు పుట్టింది, ఈ భూగోళంలో ఏమేమి ఉంది, ఈ ప్రపంచంలో ఎన్ని భూగోళాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏముంది అనేది చెప్పగలదు, పరిశోధన చేయగలదు. కానీ మనిషి పుట్టుక గురించి, మనిషి జాతి ఎప్పటి నుంచి ఉందని కూడా చెప్పగలుగుతాడు. కానీ
మనిషి మరణానంతరం ఎక్కడ ఉంటాడు అనేది డైరెక్ట్గా చూపించేటట్టు మాత్రం చెప్పలేము. అదే పరమాత్మ. ఏ మనిషి కూడా నేను ఒక దగ్గర పుట్టాలని కోరుకోడు. ఏ జీవరాశి కూడా ఒక కులంలో ఉండాలి, ఒక మతంలో ఉండాలి అని చెప్పి కోరుకుంటే అయ్యేది కాదు. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత మనం పెద్దగైన తర్వాత మన తల్లిదండ్రులది, మన కులమిది, మన మతమిది అని మనం భావించుకుంటాం. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్లోని నిస్సీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభువు దీవెనలతో రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల స్వార్థాన్ని వీడి ప్రేమ కలిగి జీవించమని చెప్పిన యేసుక్రీస్తు మానవ జాతికి ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని మతాలకు సంబంధించిన పండుగలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. క్రిస్మస్ వేడుకలు జరుగుతుంటాయి. క్రిస్మస్ కేకులు కట్ చేయడము, అదేవిధంగా క్రిస్మస్ ట్రీలు పడేయడము. ఈ కరోనా సమయంలో కూడా ఎన్ని ఇబ్బందులున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు జన్మదినము బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నారు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో అక్కడ ఎల్బీ స్టేడియంలో బ్రహ్మాండమైనటువంటి క్రైస్తవ సోదరులకు గిఫ్ట్ ప్యాకెట్లు, విందు భోజనం కూడా 10,000 మందికి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన క్రైస్తవ మత పెద్దలందరి సమక్షంలో వారి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దేశంలో కరోనా మహమ్మారితో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 387 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 7,286 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 77,032 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 4,79,520కి చేరింది. దేశంలో 141.01 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 4 ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్, పుల్వామా జిల్లాలో ఈ ఘటనలు జరిగాయి. షోపియాన్లో హతమైన ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందినవారు కాగా పుల్వామాలో హతమైన ఉగ్రవాదులను ఇంకా గుర్తించలేదు. షోపియాన్లోని బ్రరిపోరాలో నివసిస్తున్న సజాద్ అహ్మద్ చాక్, పుల్వామాలోని అచాన్ లిట్టర్కు చెందిన రాజా బాసిద్ యాకూబ్ లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. వీరిద్దరికీ అనేక ఉగ్రవాదుల కేసులతో సంబంధాలున్నాయని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. యువకులను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంలో, రిక్రూట్ చేయడంలో చాక్ కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ఉగ్రవాదుల నుంచి 2 ఏకే సిరీస్ రైఫిళ్లు, 4 ఏకే మ్యాగజైన్లు, 32 రౌండ్లతో సహా పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పెంచుకునే ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో ప్రసారమవుతుంది. ప్రధాని ప్రసంగం విని వెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం ప్రసంగం పాఠం ప్రసారమవుతుంది. తిరిగి రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. H1B సహా నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇంటర్వ్యూల కోసం కాన్సులేట్లలో ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ వీసా దరఖాస్తుదారులకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించాలని అన్ని దేశాల్లోని తమ కాన్సులేట్లను ఆదేశించింది. H1B, H2, H3 వీసాల అభ్యర్థులకు ఈ వెసులుబాటు వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సిక్కు సోదరులు చేసిన త్యాగాలను దేశం ఎన్నటికీ మరవబోదన్న ప్రధాని. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి.
పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సమ్మిళిత వృద్ధి దిశగా పనిచేస్తున్నామన్న అమిత్ షా గడిచిన 7 ఏళ్లలో ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల మెప్పు పొందారని ప్రశంస. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టిన రాష్ట్ర సర్కార్ జనవరి 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం. సిద్దిపేటను విత్తనోత్పత్తి కేంద్రంగా మారుస్తామన్న మంత్రి హరీష్ రావు త్వరలో దుబ్బాకకు బస్తీ దవాఖానాను తీసుకొస్తామని వెల్లడి. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రేమాభావం, క్షమాగుణంతో మెలగాలని సూచించిన పాస్టర్లు